హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్కి సంబంధించిన లాస్ట్ లెసన్ 22వ లెసన్ రాజులు కట్టడాలు అనే లెసన్ గురించి అయితే ఇవాళ డిస్కస్ చేద్దాం. సో 7th క్లాస్కి సంబంధించి సోషల్లో అన్ని లెసన్స్ అలాగే వాటికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం. సో ఎవరైనా వాటిని చూడకపోతే వాటిని చూడండి. ఈ లెసన్ అయిపోతే మనకి 7th క్లాస్ సోషల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనం లేట్ చేయకుండా ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా మనం లెసన్లో కనుక వెళ్ళిపోయినట్టయితే రాజులు కట్టడాలు. పూర్వం రాజులు ఏంటంటే వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి ఎక్కువగా కట్టడాలు అనేవి నిర్మిస్తూ ఉండేవారు. ఇప్పటికీ కూడా మనం చూస్తున్న చాలా చెక్కు చెదరని కట్టడాలన్నీ కూడా అప్పట్లో రాజులు నిర్మించినవే. సో వారి యొక్క అంటే మొఘలుల్లో కనుక చూస్తే సమాధులు కానీ లేకపోతే మసీదులు కానీ వాళ్ళ యొక్క శిల్పకళకి కట్టడాల యొక్క నిర్మాణానికి ప్రతీకలుగా ఉంటాయి. అలాగే విజయనగర రాజులు కానీ లేకపోతే మిగతా చాలామంది రాజులు వాళ్ళందరూ కూడా వారి యొక్క గొప్పతనాన్ని చాటుకోవడానికి కట్టడాలు అనేవి కట్టిస్తూ ఉండేవారు అనమాట. వివిధ శైలుల్లో వారికంటూ ఒక ప్రత్యేక శైలిలో నిర్మించుకుంటూ ఉండేవారు. సో అందులో భాగంగానే చూస్తే కనుక ఫస్ట్ బిట్ క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం మధ్యలో రాజులు వారి అధికారులు ఎన్ని రకాల కట్టడాలు నిర్మించేవారు అంటే 2 రకాల కట్టడాలు. రాజులు అలాగే వారితో ఉన్న వారి యొక్క అధికారులందరూ కూడా 2 రకాల కట్టడాలు అనేవి నిర్మిస్తూ ఉండేవారట. అవి ఏంటి అంటే ఒకటోది కోటలు, రాజభవనాలు, సమాధులు. సో ఇవేంటంటే అవి రక్షణ ఇచ్చేవిగా సురక్షితమైనవిగా సేద తీరుటకు ఉపయోగపడుతూ ఉండేవన్నమాట ఈ కోటలు, రాజభవనాలు ఇవన్నీ కూడా. అలాగే ఇంకొక రకమైన కోటలు ఏంటంటే ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు కానీ దేవాలయాలు కానీ మసీదులు, చెరువులు, బావులు, వాహనాల శాలలు, బజార్లు ఇవన్నీ కూడా కట్టిస్తూ ఉండేవారు. ఎప్పుడంటే 8 నుంచి 18వ శతాబ్దం మధ్యలో. గొప్ప శిల్ప నైపుణ్యం కలిగిన భవంతులు, వర్తకుల హవేలీలు ఏ శతాబ్దం నాటివి అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దం నాటివి. 5 అంతస్తులు గల కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. ఎప్పుడు అంటే క్రీస్తు శకం 1199లో. కుతుబ్ మినార్ను పూర్తి చేసింది ఎవరు అంటే ఇల్టుట్మిష్. ఇల్టుట్మిష్ ఎప్పుడు పూర్తి చేశారు అంటే 1229లో. సో ప్రారంభించిన వారైతే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు ఇల్టుట్మిష్, అతను పూర్తి చేశారనమాట. కుతుబ్ మినార్లో వసారా కింద 2 వరుసల్లో ఏ భాషలో శాసనాలు రాయించారు అంటే అరబిక్ భాషలో. మీకు వీలైతే ఇక్కడ పిక్ అనేది యాడ్ చేస్తాం చూడండి. అక్కడ ఏంటంటే 2 వసారా అంటే పైన ఒక వసారా లాంటిది, సో అంటే ఒక బాల్కనీ లాంటిది. దాని కింద ఏంటంటే 2 వరుసల్లో మనకి అరబిక్ భాషలో శాసనాలు అనేవి రాయించబడడం జరిగింది. సో అంత పెద్ద కట్టడం పైన శాసనాల్లో అంటే అరబిక్ భాషలో శాసనాలు రాయించడం అనేది చాలా కష్టమైన పనే. సో దానికి ఎంతో నైపుణ్యం ఉన్న పని వాళ్ళు అయితేనే అలా చేయగలరు. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ కట్టించిన కుతుబ్ మినార్ అనేది చాలా వరకు ఎన్నోసార్లు పిడుగులు, భూకంపాలు, తుఫాన్లు వీటన్నింటికీ కూడా లోనవుతూ ఉండేది. తర్వాత వచ్చే రాజులు ఏం చేశారంటే దాన్ని మళ్ళీ మరమ్మతులు చేయిస్తూనే ఉండేవారు. తర్వాత కువ్వత్ అల్ ఇస్లాం మసీదును కట్టించిన వారు ఎవరు అంటే అది కూడా కుతుబుద్దీన్ ఐబక్కే కట్టించారు. పురాతన కట్టడాలు ఆనాటి నిర్మాణాలలో ఉపయోగించిన వేటిని తెలుపుతాయి అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ అప్పుడు లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పటికున్నది చాలా ఎక్కువే పూర్వం ఉన్నదని చెప్పుకోవచ్చు. సో లేకుండా అయితే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా అంత క్లియర్ కట్గా భవనాలు కానీ కోటలు కానీ ఇలాంటివన్నీ ఎలా నిర్మించగలుగుతారు. సో ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానమే అప్పుడు కూడా కనిపిస్తుంది. సో పురాతన కట్టడాల్లో మనకి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం అనేది కూడా కనిపిస్తుంది అన్నమాట. ఏ శతాబ్దంలో భవంతుల్లో అనేక గదులు, తలుపులు, కిటికీలు అదనంగా అమర్చడం ప్రారంభించారు అంటే క్రీస్తు శకం 7 నుండి 10వ శతాబ్దంలో
ఎక్కువగా ఈ కిటికీలు తలుపులు అమర్చడం అనేది ప్రారంభించారు. 2 నిలువు స్తంభాలపైన అడ్డంగా దూలాల నుంచి పైకప్పు, ద్వారాలు, కిటికీలు అమర్చే విధానాన్ని ఏమంటారు అంటే ట్రాబీట్ విధానం అని అంటూ ఉంటారు. లేదా కార్బెల్డ్ అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఈ విధంగా 2 ఏవైనా సపోర్టు అనేది ఇచ్చి దానిపైన నిర్మించే దాన్ని ఏంటంటే ట్రాబీట్ లేదా కార్బెల్డ్ అని అంటూ ఉంటారు. ఏ శతాబ్దాల మధ్యకాలంలో ట్రాబీట్ విధానాన్ని దేవాలయాలు, మసీదులు, సమాధులు, భవంతులకు వాటికి అనుబంధంగా ఉన్న దిగుడు బావుల నిర్మాణానికి ఉపయోగించారంటే క్రీస్తు శకం 8 నుండి 13వ శతాబ్దాల మధ్యలో ట్రాబీట్ విధానాన్ని ఈ యొక్క అన్ని కట్టడాలకి కూడా ఉపయోగించడం జరిగింది. క్రీస్తు శకం తర్వాత ఏంటంటే ఈ విధంగా నిర్మాణాలు అనేవి ఉండేవి. దాని తర్వాత 11వ శతాబ్దంలో దేవాలయాల నిర్మాణం అనేది ఎక్కువగా జరిగింది. అక్కడ ఎలాంటి శైలి ఉపయోగించారో చూద్దాం. క్రీస్తు శకం 999లో కందరీయ మహాదేవ శివాలయం ఎవరు నిర్మించారు అంటే చందేల రాజైన దంగదేవుడు అనే అతను ఈ యొక్క శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కందరీ మహాదేవ శివాలయం ఆలయం భాగాలు ఏ విధంగా ఉంటాయంటే మొదటగా ప్రవేశ ద్వారం అనేది ఉంటుంది. అది చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. దాని తర్వాత విశాలమైన మహామండపం ఉంటుంది. దాన్నే నాట్య మండపం అని కూడా అంటారు. మూడో దాంట్లో గర్భగుడిలో దేవుడి యొక్క విగ్రహం అనేది ఉంటుంది. ఎక్కడ అంటే కందరీయ మహాదేవ శివాలయంలో. కావాలంటే పిక్ కూడా ఒకవేళ వీలైతే యాడ్ చేస్తాను చూడండి. దాని తర్వాత చూస్తే ఖజురహో రాజప్రసాదం సముదాయంలో కేవలం ఎవరికి మాత్రమే ప్రత్యేకించి దేవాలయాలు ఉండేవి అంటే రాజులకి మాత్రమే. అందులో సామాన్య ప్రజలకి ప్రవేశం అనేది ఉండేది కాదు. ఏ దేవాలయం ఆ కాలంలో దేవాలయాలన్నింటిలో ఎత్తైన శిఖరం కలిగినది అంటే తంజావూరు దేవాలయం. తంజావూరులోని రాజరాజేశ్వర దేవాలయం. అయితే ఈ రాజరాజేశ్వర దేవాలయంలో ఏంటంటే 90 టన్నుల రాతిని గోపురంపైకి చేర్చుటకు ఎన్ని కిలోమీటర్లు వీలు మార్గాన్ని నిర్మించి చక్రాల బండి ద్వారా తరలించారు అంటే 4 కిలోమీటర్లు. ఎందుకు అంటే అప్పట్లో ఇప్పుడంటే క్రేన్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ ఎక్కువ బరువులు అవి తీసుకువెళ్ళడానికి బోల్డ్ అని వెహికల్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో అలాంటి వెయిట్స్ అవి లిఫ్ట్ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ అనేది ఉండేది కాదు. అప్పుడు ఏంటంటే ఈ గుడి అనేది ఇలా ఉన్నదనుకోండి, ఇక్కడ ఒక పెద్ద బండరాయి అనేది ఉంటుంది గోపురం పైన. ఈ బండరాయిని చేర్చడానికి ఏంటంటే ఎలాంటి వెహికల్స్ అనేవి లేకపోవడం వల్ల ఒక 4 కిలోమీటర్లు ఒక మార్గాన్ని అనేది నిర్మించారంట. ఈ విధంగా మార్గం అనేది 4 కిలోమీటర్లు ఉంటే అక్కడి నుంచి ఆ రాతిని అనేది దొండ్రించుకొని అంటే 2 చక్రాల బండి అనేది ఉంటే దానిపైన పెట్టి తీసుకువెళ్తూ ఈ యొక్క గోపురం పైకి ఆ రాయిని అమర్చడం అనేది జరిగిందట. ఈ విధంగా 4 కిలోమీటర్లు మార్గం అనేది ఏర్పాటు చేశారు. ఎందుకంటే సపోజ్ ఇక్కడ స్ట్రైట్గా కనుక పెడితే దాన్ని ఆ రాయిని పైకి తీసుకువెళ్ళడం అవ్వదు కాబట్టి ఇంత దూరంలో ఒక మార్గాన్ని అనేది నిర్మించి వాళ్ళ రాతిని అలా తీసుకువెళ్ళారు. 12వ శతాబ్దంలో 2 నూతన సాంకేతిక శైలులు ఏవి అంటే ఆర్కియేట్ విధానం అలాగే సున్నపు రాయి కాంక్రీట్ వాడుక. మనకి 12వ శతాబ్దంలో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ఈ ఆర్కియేట్ విధానం అనేది, తర్వాత ఈ సున్నపు రాయిని అలాగే కాంక్రీట్ వాడకాన్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు 12వ శతాబ్దంలో కనుక చూస్తే. సున్నప్రాయ మిశ్రమాన్ని కమానులకు, గోళాకార పైకప్పులకు ఏ సంవత్సరం తర్వాత భవనాలలో విరివిగా ఉపయోగించారు అంటే క్రీస్తు శకం 1190 తర్వాత ఎక్కువగా ఈ సున్నప్రాయ మిశ్రమాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట. దాని తర్వాత కనుక చూస్తే దేవాలయాలు, మసీదులు, చెరువుల నిర్మాణం అనేది ఏ విధంగా జరిగిందో ఇప్పుడు చూద్దాం. 18th బిట్ కనుక చూస్తే రాజరాజేశ్వర దేవాలయం ఎవరు నిర్మించారు అంటే
రాజరాజ దేవుడు అనే అతను నిర్మించారు. ఇక్కడ రాజరాజేశ్వర దేవాలయం అనేది రాజరాజ దేవుడు అంటే ఇక్కడ చూస్తే మనకి దేవుడి పేరు రాజు పేరు ఒకే విధంగా ఉన్నది. ఎందువల్ల అంటే ఇక్కడ రాజుని దేవుడి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ ఉండేవారు అన్నమాట. సో దేవుడి వలె ప్రజల్ని పాలించాలి అనే ఉద్దేశంతో రాజులకి ఆ పేర్లు పెట్టేవారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అన్నమాట. సో ఆ విధంగా ఇక్కడ దేవుడి పేరు రాజు పేరు ఒకటే అయ్యింది. కాకతీయ రాజులు స్వయంభూ శివాలయం ఎక్కడ నిర్మించారు అంటే ఓరుగల్లు కోట మధ్యలో. ఈ ఓరుగల్లు కోట మధ్యలో నిర్మించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు స్వతంత్ర రాజులు అని చెప్పుకోవడానికి, వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క అధికారాన్ని, సైనిక బలాన్ని వీటన్నింటినీ తెలియచేయడానికి ఆ యొక్క శివాలయాన్ని వీళ్ళు కట్టించడం జరిగింది. తర్వాత కనుక చూస్తే 12వ శతాబ్దం నాటికి ఏవి పెద్ద వ్యవస్థలుగా ఆవిర్భవించి వందల మంది వృత్తి కళాకారులు, నర్తకులు, సంగీత విద్వాంసులు, పూజారులు, నిర్వాహకులు, సేవకులు మొదలైన వారికి ఉపాధి కల్పించాయి అంటే దేవాలయాలు. ఎందువల్ల అంటే ఎక్కువగా ఇప్పుడే చెప్పుకున్నాం, రాజులు ఏంటంటే వాళ్ళ యొక్క శక్తిని, బలాన్ని, గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇలాంటి ఎక్కువ కట్టడాలు అనేవి నిర్మిస్తూ ఉండేవారు. అందులో దేవాలయాలు అనేవి ఎక్కువగా నిర్మిస్తూ ఉండేవారు. ఎందుకంటే రాజులకి దేవుడి పైన అమితమైన భక్తి అనేది ఉన్నదని చాటుకోవడానికి దేవాలయాలు అనేవి ఎక్కువగా నిర్మిస్తూ ఉండేవారు. సో ఆ నిర్మించిన కాలంలో ఏంటంటే ఎప్పుడైతే దేవాలయం అనేది నిర్మించబడిందో దాని చుట్టూ చాలామందికి ఏంటంటే ఉపాధి అనేది కల్పించబడేది అనమాట. సో అందులో చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానీ, అక్కడ పువ్వులు అమ్మేవాళ్ళు కానీ, పూజారులు కానీ, సేవకులు, శుభ్రం చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఎక్కువగా పని అనేది అక్కడ కల్పించబడుతూ ఉండేదన్నమాట. అలాగే వీటన్నింటినీ కూడా నిర్వహించడానికి విరాళాలు అవి ఇస్తూ ఉండేవారు. ఎక్కువగా రాజుల వాళ్ళు విరాళాలు అవి అన్నీ ఇస్తూ ఉండేవారు. అలాగే వచ్చిన పన్నులన్నీ కూడా వసూలు చేస్తూ ఉండేవారు. కొన్ని చోట్ల దేవాలయాలు పన్నులు కూడా వసూలు చేసి ఆ వచ్చిన డబ్బును ఏం చేసేవారంటే అప్పులు ఇస్తూ ఉండేవారు అనమాట వ్యాపారులకి. సో దీని ద్వారా ఏంటంటే అవి ఒక కొంత ఆర్థిక కేంద్రాల కింద ఎదగడం కూడా జరిగింది. మిగతా డబ్బును ఏంటంటే ఈ ఉత్సవాలకు కానీ, పూజలకు కానీ వీటికి ఉపయోగిస్తూ ఉండేవారు. ఈ విధంగా అక్కడంతా కూడా అవన్నీ కూడా ఒక ఆర్థిక కేంద్రాల కింద అంటే డబ్బు వచ్చే వనరుల కింద తయారయ్యాయి అన్నమాట దేవాలయాలు అనేవి. సో ఈ విధంగా ఇంతమందికి అంటే విద్వాంసులకు కానీ, పూజారులకు కానీ, నిర్వాహకులకు కానీ వీళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించాయి అప్పుడు దేవాలయాలు అనేవి. ముస్లిం సుల్తాన్లు, పాదుషాలు భగవంతుని అవతారం అని చెప్పుకోలేదు, కానీ సుల్తాన్ను భగవంతుని నీడలా ఏది వర్ణించింది అంటే పర్షియన్ చరిత్ర. ముస్లిం సుల్తాన్లు, పాదుషాలు అతను భగవంతుని అవతారం అని చెప్పుకోలేదంట, కానీ ఏంటంటే అక్కడ ఉండే సుల్తాన్ని భగవంతుని నీడలా వర్ణించారు. ఎవరు అంటే ఢిల్లీలో ఉన్న శాసనం అలా వర్ణించిందట. పర్షియన్ చరిత్ర వర్ణించింది. భగవంతుడే అల్లావుద్దీన్ని రాజుగా నియమించాడని గతంలో గొప్ప న్యాయ రూపకర్తలుగా పేరొందిన మోసెస్ సాల్మన్ గుణాలన్నీ ఇతనికి ఉన్నాయని పేర్కొన్నది ఎవరు అంటే ఢిల్లీ మసీదులోని శాసనం ఈ విధంగా పేర్కొన్నదంట అల్లావుద్దీన్ గురించి. దేహ్లీ ఈ కుహ్నా వెలుపల రాజుగారి జలాశయం, దాన్నే హౌజ్ ఈ సుల్తానీ అని కూడా అంటారు. రాజుగారి జలాశయాన్ని కట్టించిన వారు ఎవరు అంటే ఇల్టుట్మిష్ అనమాట. సో దేవాలయాలు అనేవి ఏ విధంగా కట్టించారో అవి ఏ విధంగా ఎదిగాయని చూసాం. ఇక్కడ చూస్తే జలాశయం అనేది మధ్యలో ఎందుకు వచ్చిందంటే ఇప్పుడే చెప్పుకున్నాం, దేవుడి యొక్క ప్రతిరూపంగా రాజుని కొలుస్తూ ఉండేవారని. సో ఈ విధంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ దేవాలయాలు అనేవి అభివృద్ధి చెందడం, రాజులు అనేవాళ్ళు దేవుని పైన అమితమైన భక్తిని ప్రదర్శించడం, పూజలు చేయడం కానీ, దానాలు ఇవ్వడం కానీ, అంటే పండితుల్ని గౌరవించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ప్రజలు ఏమని నమ్మేవారంటే ఇంత మంచి జరుగుతుంది కదా, సో మనకి వర్షాలకు కానీ ఎలాంటి లోటు అనేది ఉండదు అని ప్రజలు నమ్ముకుంటూ ఉండేవారు. సో అలాగే వర్షాలు అనేవి కురుస్తూ ఉండేవి. దాని ద్వారా ఏంటంటే చెరువులు కానీ, జలాశయాలు కానీ వాటి నిండా నీరు అనేది ఉండి పంటలు అనేవి బాగా పండడానికి అవకాశం అనేది ఉండేది. సో అప్పట్లో వీళ్ళు ఏంటంటే ఈ జలాశయాలను కూడా ఎక్కువగా
కట్టిస్తూ ఉండేవారు అనమాట. ఎందుకంటే ప్రజలకు అవసరమైన నీటి సరఫరా అనేది సక్రమంగా అందించడం కోసం. సో అలా కట్టించిందే ఈ దేహ్లీ ఈ కుహానా వెలుపల ఉన్న జలాశయం, హౌస్ ఈ సుల్తానియా అనే పేరుతో ఉన్న జలాశయం. దీన్ని కట్టించిన వారు ఎవరు అంటే ఇల్టుట్మిష్, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా దేవాలయాలు కానీ జలాశయాలు కానీ అప్పట్లో రాజులు కట్టిస్తూ ఉండేవారు. దాని తర్వాత కనుక చూసినట్టయితే 14వ శతాబ్దం నాటి అలై దర్వాజా ఏ పద్ధతిలో నిర్మించారు అంటే ట్రూ ఆర్చ్ పద్ధతిలో నిర్మించారట. 1650-1656లో జామా మసీదుని నిర్మించిన వారు ఎవరు అంటే షాజహాన్. ఇక్కడ మీరు చూడొచ్చు 14వ శతాబ్దం నాటి అలై దర్వాజా ఏ పద్ధతిలో నిర్మించారు అన్న ట్రూ ఆర్చ్. ఇక్కడ మనకి బిట్ అలై దర్వాజాను ఏ శతాబ్దంలో నిర్మించారని కూడా రావచ్చు. అప్పుడు మనం 14వ శతాబ్దం. ఈ విధంగా ఏంటంటే ఒక బిట్లో మనం 2-3 బిట్స్ కూడా కవర్ అవుతున్నాయి. సో వాటిని మీరు ఖచ్చితంగా నీట్గా చదువుకుంటూ ఉండండి. ఏదో చదివాము అనే నామమాత్రానికి కాకుండా పాయింట్ టు పాయింట్ క్లియర్గా చదువుకుంటూ ఉండండి. తర్వాత చూస్తే 26వ బిట్ హర్మిందర్ సాహిబ్ అంటే స్వర్ణ దేవాలయం ఎక్కడ ఉంది అంటే అమృత్సర్. సో హర్మిందర్ సాహిబ్ అనగానేమి అని మనకు ఆప్షన్స్లో ఇవ్వచ్చు. స్వర్ణ దేవాలయమా లేకపోతే మసీదా ఏంటి అని. క్రీస్తు శకం 9వ శతాబ్దం ప్రారంభంలో పాండ్య రాజైన శ్రీ వల్లభుడు శ్రీలంక మీద దాడి చేసి ఎవరిని ఓడించాడు అంటే సేన 1. అయితే మనకి ఈ బిట్ ఎందుకు వచ్చింది అంటే కనుక ఇంతకుముందు ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం. రాజులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క బలం, గౌరవాన్ని, గొప్పదనాన్ని చాటడానికి దేవాలయాలు అనేవి కడుతూ ఉండేవారని. సో ఈ విధంగా ఏంటంటే రాజులకి యుద్ధాలు అనేవి జరుగుతున్నప్పుడు ఒక రాజు ఇంకొక రాజు పైన దండెత్తినప్పుడు అక్కడ అతను ఏదైతే గొప్పగా ఫీల్ అవుతూ ఉండేవాడు, ఇప్పుడు సపోజ్ ఒక కట్టడం అనేది కట్టించి ఇతని యొక్క గొప్పతనాన్ని చాటుకుంటూ ఉన్నాడు అనుకోండి, ఈ ఎవరైతే దండెత్తిన రాజు ఆ గొప్ప కట్టడాన్ని కానీ లేకపోతే ఆ దేవాలయంలో ఉన్న విగ్రహాలను కానీ దోచుకెళ్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా దేవాలయాలు అనేవి ధ్వంసం అవ్వడం ప్రారంభమయ్యాయి. అలాగే ఇక్కడ ఈ పాండ్యరాజు అయిన శ్రీ వల్లభుడు ఏం చేశాడంటే శ్రీలంక మీద దాడి చేసి సేన 1ని ఓడించడం జరిగింది. సో అతను ఈ సేన 1ని ఓడించి అతను ఏం చేశాడంటే విలువైన అంటే మామూలుగా బంగారంతో చేసిన బుద్ధ విగ్రహం కానీ బంగారు ప్రతిమలు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవరు అంటే శ్రీవల్లభుడు అనే అతను ఈ బంగారు బుద్ధుని విగ్రహాలు అవన్నీ దోచుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని తర్వాత ఈ శ్రీలంకకి చెందిన సేన 2 అనే అతను ఏం చేస్తాడంటే మళ్ళీ ఈ పాండ్యరాజు అయిన శ్రీ వల్లభుడి పైకి దండెత్తాడు కానీ కేవలం రాజ్యం కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో కాకుండా ఏవైతే ఆ బంగారు విగ్రహాలు తీసుకువెళ్ళాడో వాటిని తిరిగి తేవడం కోసం మాత్రమే తిరిగి దండెత్తుతాడనమాట. తర్వాత చూస్తే పాండ్యుల రాజధాని ఏది అంటే మదురై. 11వ శతాబ్దం ప్రారంభంలో ఏ చోళరాజు తన రాజధాని తంజావూరులో శివాలయాన్ని నిర్మించి తాను విజయం సాధించిన బహుమతులతో దేవాలయాన్ని నింపెను అంటే మొదటి రాజేంద్రుడు అనే అతను శివాలయాన్ని కట్టించి అందులో అతను ఎక్కడికి ఏ రాజ్యంపైకి దండెత్తినా అక్కడి నుంచి విలువైన విగ్రహాలు అనేవి తీసుకొస్తూ దోచుకొని అదే గెలుచుకొని తీసుకొచ్చినవన్నీ కూడా ఆ యొక్క శివాలయంలో పెడుతూ ఉండేవారు అన్నమాట. మొదటి రాజేంద్రుడు ఏ రాజ్యాల నుండి ఏ విగ్రహాలను తీసుకున్నాడు అంటే నిలబడిన సూర్యుని విగ్రహం ఎక్కడి నుంచి అంటే చాళుక్యుల దగ్గర నుంచి, గణేష్ దుర్గాదేవి విగ్రహాలు నంది విగ్రహం ఎక్కడి నుంచి అంటే తూర్పు చాళుక్యులు, భైరవుని ప్రతిరూపం భైరవ విగ్రహాలు ఎక్కడి నుంచి అంటే కళింగరాజులు, కాళీమాత విగ్రహం బెంగాల్లోని పాలవంశీయులు. ఇవి మనకి ఏ విధంగా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 4 కూడా ఒక్కొక్క ప్లేస్ నుంచి తీసుకొచ్చినాయి కాబట్టి ఆ విధంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చోళ రాజేంద్ర 1కు సమకాలికుడు ఎవరు అంటే ఈ గజనీ మహమ్మద్ అనే అతను చోళ రాజేంద్ర 1కి సమకాలికుడట. గుజరాత్లో గల సోమనాథ్ దేవాలయం ధ్వంసం చేసిన వారు ఎవరు అంటే మహమ్మద్ గజ్నీ. సో మహమ్మద్ గజ్నీ అనే అతను అప్పట్లో అంత పెద్ద రాజు అయితే కాదంట,
కానీ ఎప్పుడైతే ఈ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేశాడో అప్పుడు పెద్ద ఇస్లాం అంటే ముస్లిం నాయకుడి కింద ఎక్కువగా ప్రసిద్ధి అయితే చెందాడు. దక్షిణ భారతదేశానికి ప్రధాన రాజధానిగా ఏ పట్టణాన్ని విజయనగర రాజులు అభివృద్ధి చేశారు అంటే విజయనగర పట్టణాన్ని అభివృద్ధి చేశారట. ప్రాచీన భవన నిర్మాణ సాంప్రదాయాలను ఎవరి నిర్మాణాల్లో ప్రతిబింబ చేశారు అంటే విజయనగర రాజుల కాలంలో వారి యొక్క నిర్మాణాల్లో ప్రాచీన భవన నిర్మాణ శైలులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంక్లూడ్ చేశారంట. విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ, విఠల ఆలయాలను ఎవరి విధానాలను అనుసరించి అభివృద్ధి చేశారు అంటే తమిళనాడులోని చోళ, పాండ్య చక్రవర్తుల యొక్క శైలులకు అనుగుణంగా నిర్మించారట ఈ పైనున్న దేవాలయాలు. విజయనగర రాజులు మొదటి అంతస్తును గట్టి నల్ల సేనపు గ్రానైట్ రాయితోటి, మిగిలిన అంతస్తుల్ని గట్టి ఇటుకతోటి సున్నంతో నిర్మించేవారట. ఫస్ట్ ఫ్లోర్ని మనకి గ్రానైట్ రాయితోటి, సెకండ్ ఫ్లోర్ని ఇటుక సున్నంతో నిర్మిస్తూ ఉండేవారట. ఎవరు అంటే విజయనగర రాజులు. విరూపాక్ష దేవాలయంలో మొదటి విగ్రహ స్థాపన ఏ శతాబ్దాల మధ్య జరిగిందని శాసనాలు తెలుపుతున్నాయి అంటే క్రీస్తు శకం 9-10 శతాబ్దాల మధ్య విరూపాక్ష దేవాలయంలో విగ్రహ స్థాపన అనేది జరిగింది. విజయనగర రాజులు దేవాలయాల నిర్మాణంలో ఎవరి పద్ధతులను అనుసరించారు అంటే సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానం పద్ధతుల్ని అనుసరించారు. దేవాలయాల నిర్మాణంలో సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానం పద్ధతులను పాటించి నిర్మించిన కట్టడాలు ఏవి అంటే పద్మామహల్, రాణిల స్నానఘట్టం, గజశాల. అయితే ఇంతకుముందు పైన మనం కొన్ని ఆలయాల గురించి చూసాము. ఇక్కడ విరూపాక్ష, రామచంద్ర, కృష్ణ, విఠల ఆలయాలను అయితే మనకి తమిళనాడులోని చోళ, పాండ్య చక్రవర్తుల యొక్క శైలిని ఉపయోగించి కట్టారు. ఇక్కడ కనుక చూస్తే ఈ పద్మామహల్, రాణిల స్నానఘట్టం, గజశాల కనుక చూస్తే సుల్తాన్ల సాంకేతిక పరిజ్ఞానం పద్ధతులను ఉపయోగించి నిర్మించారు. విజయనగర రాజుల గొప్ప కట్టడాల్లో చెప్పుకోదగినది ఏది అంటే మహానవమి దిబ్బ. ఈ మహానవమి దిబ్బ అనేది 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదికట. 11,000 చదరపు అడుగులు, 55 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక. మహానవమి దిబ్బ ఎన్ని అంతస్తుల భవంతి కంటే పొడుగైనది అంటే 5 అంతస్తులు. 200 సంవత్సరాల్లో కనీసం ఎన్నిసార్లు మహానవమి దిబ్బ యొక్క ఎత్తు పెంచి ఉన్నారు అంటే 3 సార్లు పెంచారట. 200 సంవత్సరాల్లో 3 సార్లు ఎత్తు అనేది పెంచారు. ఎవరి కాలంలో శిల్పకళ ప్రసిద్ధి చెందింది అంటే మొఘలుల కాలంలో. ఎవరు తన స్వీయ చరిత్రలో తోటల మీద తనకున్న మక్కువను వివరించారు అంటే బాబర్. బాబర్ అనే అతను మొఘల్ చక్రవర్తి స్వీయ చరిత్రలో తోటలపై తనకున్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. 4 సమాన భాగాలుగా ఏర్పడి ఉండే ఉద్యానవనాలను ఏమంటారు అంటే చార్బాగ్ అని అంటారు. అవి ఏ విధంగా అంటే ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో వీటిలో ఏంటంటే నీళ్ళు అనేవి ఉంటాయి. వీటి మధ్యలో మనకి పువ్వులు తోటలు కానీ ఈ విధంగా ఉంటూ ఉంటాయి. సో వాటిని చార్బాగ్ అని అంటూ ఉంటారు. ఉద్యానవనాల నిర్మాణాలు ఎవరితో మొదలయ్యాయి అంటే అక్బర్తో మొదలయ్యాయట. ఈ అక్బర్తో మొదలైనప్పటికీ కూడా ఎక్కువగా ఈ ఢిల్లీ, ఆగ్రాల్లో ఎవరు ఉద్యానవనాలు ఎక్కువగా నిర్మించారు అంటే షాజహాన్, జహాంగీర్. అక్బర్తో అయితే మొదలయ్యాయి కానీ షాజహాన్, జహాంగీర్ ఢిల్లీ, ఆగ్రాల్లో ఎక్కువగా ఉద్యానవనాల్ని నిర్మించారు. ఎవరి కాలంలో అనేక కొత్త కట్టడాలు నిర్మించారు అంటే అక్బర్ కాలంలో కొత్త కట్టడాలు అనేవి నిర్మించారట. ఎవరు నిర్మించిన సమాధులు మధ్య ఆసియా వాడైన తైమూర్ కట్టడాలు పోలి ఉన్నాయి అంటే అక్బర్. అక్బర్ నిర్మించిన సమాధులన్నీ కూడా తైమూర్ యొక్క కట్టడాలని పోలి ఉన్నాయి. మొఘలుల నిర్మాణాల్లో ముఖ్య లక్షణాలు ఏంటి అంటే మధ్య గోపురాల మీద నిర్మించిన గోళాకారపు పైకప్పులు, ఎత్తైన పొడవైన ముఖద్వారాలు. సో ఏంటి అంటే వాళ్ళ యొక్క ముఖద్వారాలన్నీ కూడా ఈ విధంగా ఎత్తైనవిగా ఉంటాయి. అలాగే సపోజ్ ఒక అర్ధచంద్రాకారపులో ఈ విధంగా రౌండ్గా మనకి పైన తాజ్మహల్కి ఏ విధంగా అయితే ఉంటుందో సో ఆ విధంగా ఉండడం అనేది వీరి యొక్క ముఖ్య లక్షణాలు. దివాన్-ఈ-ఖాస్, దివాన్-ఈ-అమ్ ఎవరి కాలంలో నిర్మించారు అంటే
షాజహాన్ కాలంలో నిర్మించడం జరిగింది. షాజహాన్ నిర్మించిన రాజప్రాసాదాన్ని ఏమంటారు అంటే చిహిల్ సుల్తాన్ లేదా 40 స్తంభాల విశాలమైన గది అని అంటారు. ఎవరి పాలనా కాలంలో ఢిల్లీ, ఆగ్రాల్లో పెద్ద పెద్ద నిర్మాణాలు చేయబడ్డాయి అంటే షాజహాన్. అంటే ఎక్కువగా కట్టడాలు కట్టింది అయితే అక్బర్ కాలంలో, పెద్ద పెద్ద నిర్మాణాలు చేయబడింది అయితే షాజహాన్ కాలంలో చేపట్టారు. రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని దేనిగా భావిస్తారు అంటే కిబ్లా కింద భావిస్తారు. రాజ్య న్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాలను తెలియజేసేది ఏంటి అంటే ఎర్రకోటలోని షాజహాన్ నిర్మించిన న్యాయస్థానం అనేది రాజ్య న్యాయానికి సామ్రాజ్య ఆస్థానానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తూ ఉంటుందట. ఈ ఢిల్లీలోని ఎర్రకోటలో రాజసింహాసనం అనేది ఉంటుంది కదా. సో రాజసింహాసనం వెనుక వైపు ఎలాంటి చిత్రాలు ఉండేవి అంటే పీట్రాడ్యురా గ్రీకు దేవుడైన ఆర్పియస్ గిటార్ వాయిద్యాన్ని వాయిస్తున్న ఉన్నట్టుగా చిత్రాలు. సో ఇవి ఎందువల్ల అక్కడ అమర్చడం జరిగింది షాజహాన్ అంటే ఈ క్రూరమైన జంతువులు కూడా వాటి యొక్క క్రూరత్వాన్ని మాని శాంతియుతంగా ఉండేలా చేశాయని, ఈ ఆర్పిఎస్ గిటార్ అంటే సంగీతానికి ఆ విధంగా అవుతాయని ఒక నానుడు ఉండేదన్నమాట. సో ఆ విధంగానే ప్రజలు కూడా అలాంటి క్రూరత్వాన్ని మాని శాంతియుతంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో షాజహాన్ ఆ యొక్క పెయింటింగ్ని అక్కడ పెట్టారని చెప్తూ ఉంటారన్నమాట. షాజహాన్ కాలంలో ఆగ్రాలో ప్రముఖుల గృహాలను ఏ నది ఒడ్డుపై నిర్మించుకున్నారు అంటే యమునా నది ఒడ్డుపైన నిర్మించుకున్నారు. షాజహాన్ పెద్ద కుమారుడు ఎవరు అంటే దారా షుకో. అలాగే జోధాబాయ్ రాజమందిరం ఫతేపూర్ సిక్రీ ఏ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది అంటే గుజరాత్ యొక్క నిర్మాణ సంస్కృతిని అయితే తెలియజేస్తుందని చెప్పొచ్చు. అయితే మనకి అందరికీ తెలిసిందే యమునా నది ఒడ్డున మనకి తాజ్మహల్ అనేది ఉన్నది. సో దాన్ని ఎవరు కట్టించారంటే షాజహాన్ కట్టించారు. దేనికోసం అంటే అతని యొక్క భార్య ముంతాజ్ యొక్క సమాధి పైన అక్కడ తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగిందనమాట. సో ఈ విధంగా అప్పట్లో రాజులు కట్టడాలు కానీ, దేవాలయాలు కానీ, చెరువులు కానీ, జలాశయాలు కానీ ఈ విధంగా నిర్మించడం అయితే జరిగింది. సో ఇది ఇవాల్టి మన లెసన్. హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటితో మనకి 7th క్లాస్కి సంబంధించిన సోషల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం 7th క్లాస్ సైన్స్ ఏదైతే ఉందో సో దాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఏవైనా డౌట్స్ కనుక ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి.